ఫ్రెండ్స్ ఇది మోషన్ సెన్సార్ డిటెక్టర్ లైట్ అనమాట. సో, ఇప్పుడు దీన్ని మనము ఒక డార్క్ ప్లేస్‌లో పెట్టాం. ప్రస్తుతానికైతే లైట్స్ అన్నీ ఆన్ చేశాను కాబట్టి మీకు ఐడియా రాదు. బట్ నేనిప్పుడు మీ ముందర ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తాను. సో, ఈ రూమ్ అంతా పిచ్ డార్క్ అయిపోతుంది. ఆహ్, బట్ స్టిల్ మీకు కెమెరాలో అంటే కనిపిస్తుంది మీకు డీటెయిల్డ్‌గానే ప్రోడక్ట్ అక్కడ ఉన్న విషయం. ప్రస్తుతానికి నేను దాన్ని ఆహ్, ఆటో మోడ్‌లో పెట్టాను. అంటే మోషన్ డిటెక్టర్ సెన్సార్ ప్లేస్‌లోనే పెట్టాను బటన్‌ని. కంప్లీట్‌గా ఆన్‌లో కాకుండా. సో, చూద్దాము. ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాను. అది డిటెక్ట్ చేస్తుందో లేదో చూద్దాం. యాక్చువల్‌గా దీన్ని మెయిన్‌గా అంటే మనకు పిచ్ డార్క్ ఉన్న ఏరియాస్‌లోనే దీన్ని సెన్సార్స్‌ని ప్లేస్ చేయాలి. సో, అప్పుడు చాలా ఈజీగా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు ఆఫ్ చేసేసానండి లైట్స్ అన్నీ గూడా. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఇది డిటెక్ట్ చేస్తుందో లేదా అన్నది. చూడండి. నేనెక్కడున్నానంటే కరెక్ట్‌గా ఇంత దూరం ఉన్నానండి. మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మంచము 5 ఫీట్స్ అండండి. 5 ఫీట్స్ అండి మంచం. ఓకే. ఆ మంచానికి కరెక్ట్‌గా అక్కడ పెట్టాను. అంటే 5 ఫీట్స్‌కి ఇది సెన్సార్ అన్నది వర్క్ అయిందండి. ఇంకా చెప్పాలంటే 5కి అంటే 5 అనుకోండి ఇంక అప్రాక్సిమేట్‌లీ అట్లా ఇట్లా ఎందుకు గానీ, ఒక 5 ఫీట్స్‌కి అయితే ఇది వర్క్ అయితే చేసిందనమాట. ఈ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చనమాట ప్రాక్టికల్‌గా. మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు గానీ, మంచం దిగినప్పుడు గానీ, అట్లా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇవైతే నేను మీకు లైట్ ఆన్ చేసి చెప్తాను. టోటల్లీ నేను పర్చేస్ చేసిందైతే 800కి 4 వచ్చాయండి. సో, 4లో ఒకటి మీకు శాంపుల్‌గా చూపిస్తున్నాను. ఎలా వర్క్ అవుతుందనేసి. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే మోషన్ సెన్సార్‌ది. వర్క్ అయితే బానే ఉందండి. క్వాలిటీ బానే ఉంది. మళ్ళీ మీరు రీచార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ పవర్ బటన్‌లో ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. సో, ఇక్కడ ఆఫ్, ఆటో, ఆన్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, దీన్ని బట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. కంప్లీట్‌గా ఆన్ కావాలంటే కంప్లీట్‌గా ఆన్‌లో గూడా పెట్టొచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మనకి ఇంతకుముందులా పాత వాటికేందంటే చిన్న బ్యాటరీస్ వచ్చేటివి. దీనికి బ్యాటరీస్ ఏం లేదు. కంప్లీట్‌గా ఆన్ చేసేసి పెట్టేసేయచ్చు. అంటే ఛార్జింగ్ పెట్టొచ్చు. మళ్ళా రీయూజ్ చేసుకోవచ్చు. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. వెళ్లి చెక్ చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే గనక అక్కడ కూడా మీకు తెలిసిపోతుంది. ప్లస్ ఇంకా ఏందంటే గన మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. స్టిల్ మీకు కావాలంటే ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఇదండి కంపెనీ బ్రాండ్ పేరు. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి పెట్టాను. మీరు ఎక్కడ కావాలంటే చెక్‌ఔట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి అయితే రిప్లై ఇస్తాను. నాకైతే 800కి 4 వచ్చాయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.